హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ మనం దృష్టిలో పెట్టుకొని ఆర్ఆర్బికి సంబంధించి ఫిజిక్స్ కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ఆర్ఆర్బి గ్రూప్ డిలో మనకి ఫిజిక్స్ నుండి 7 నుండి 10 మార్కులు వస్తాయని చెప్పడం జరిగింది. దీనికంటూ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఫస్ట్ వీడియో హౌ టు ప్రిపేర్ ఫిజిక్స్ అని ఒక వీడియో చేయడం జరిగింది. తర్వాత యూనిట్ 1, యూనిట్ 2 అలా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. మనం ఈరోజు ఫోర్స్ని ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాం. పార్ట్ 2 ఫోర్స్ అంటే ఏంటనేది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఫోర్స్ అంటే బలం అంటే తెలుగులో నెట్టటము, లాగటము అనే దాన్ని ఏమని పిలుస్తాము అంటే బలము అని పిలుస్తాం. పుష్ ఆర్ పుల్ ఆన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఫోర్స్ అని డిస్కస్ చేసుకున్నాం. ఫోర్స్కి యూనిట్స్ ఏంటి, న్యూటన్ అని డిస్కస్ చేసుకున్నాం, డైన్ అని డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఫోర్స్ కెన్ చేంజ్, ఎలా ఫోర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ని ఎలా చేంజ్ చేయగలుగుతుందని కేసెస్ కూడా ఒక 5 కేసెస్ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ ఫోర్సులు ఎన్ని రకాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఐఎమ్ నాయుడు సార్, జనరల్ సైన్స్ ఫ్యాకల్టీ, వర్కింగ్ ఇన్ వేరియస్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ విశాఖపట్నం. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ ఫోర్స్ కోసం డిస్కస్ చేద్దాం. బలము, రకాలు. మీకు తెలిసిన ఫోర్సెస్ అనేవి మీకు తెలిస్తే చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫోర్స్ అంటే బలము, రకాల్లో చూసినట్లయితే టైప్స్ ఆఫ్ ఫోర్స్, బలము, రకాలు చూసినట్లయితే మనకి కాంటాక్ట్ ఫోర్స్, అదేవిధంగా నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అని 2 రకాలు ఉంటాయమ్మా. స్పర్శించే బలాలు, స్పర్శ లేని బలాలు. అంటే మనకి కాంటాక్ట్ ఫోర్స్, నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అనే 2 ఉన్నాయి. ఈ రెండిట్లో మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కాంటాక్ట్ ఫోర్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ నాట్ ఎ కాంటాక్ట్ ఫోర్స్ అని అడుగుతున్నాడు. ఇచ్చిన బలంలో ఏది కాంటాక్ట్ ఫోర్స్, ఏది కాంటాక్ట్ ఫోర్స్ కాదని అడుగుతున్నాడు. చూడండి, మనకి 2 రకాలు ఉన్నాయని చెప్తున్నాను. ఫస్ట్ వన్ చూసినట్లయితే కాంటాక్ట్ ఫోర్స్ అమ్మ, కాంటాక్ట్ ఫోర్స్. రెండో చూసినట్లయితే నాన్ కాంటాక్ట్ ఫోర్స్, నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఇవి మనకి 2 రకాలు. స్పర్శించే బలాలు, స్పర్శించలేని బలాలు. తెలుగులో చూసినట్లయితే స్పర్శించే బలాలు, స్పర్శించే బలం, స్పర్శించలేని బలం, స్పర్శించలేని బలం, స్పర్శించలేని బలం. సో ఇప్పుడు మనం కాంటాక్ట్ ఫోర్స్ అంటే, నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటే డెఫినేషన్ తెలుసుకుందాం. ఇక్కడ మీకు పేర్లో ఉందమ్మా కాంటాక్ట్ అంటే ఒకదానికొకటి మనం ఏమవ్వాలంటే ఫిజికల్గా కాంటాక్ట్లో ఉంటుందని కాంటాక్ట్ ఫోర్స్ అని చెప్తాం. అదేవిధంగా నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటే 1 లేదా 2 ఆబ్జెక్టులు కాంటాక్ట్ లేకుండా వాటి మధ్య ఫోర్స్ ఉండేదాన్ని నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అని. స్పర్శించలేని బలాలు, స్పర్శించాలి అంటే 2 ఉపరితలాలు స్పర్శలో ఉంటేదాన్ని మనకి స్పర్శించే బలం అంటాం. 2 ఉపరితలాలు స్పర్శలో లేని బలాలనే మనం స్పర్శించలేని బలాలు అని పిలుస్తాం. ఇక్కడ డెఫినేషన్ రాస్తే ఏమని రాస్తాము అంటే 2 or more ఆబ్జెక్ట్స్, 2 or more ఆబ్జెక్ట్స్, 2 or more objects physically contact each other, physically contact each other, contact each other. ఈ ఫోర్సెస్ని ఏమని పిలుస్తాము అంటే కాంటాక్ట్ ఫోర్స్ అని చెప్తాము. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఆబ్జెక్ట్స్ అనేవి ఫిజికల్లో కాంటాక్ట్ ఉంటే దాన్ని కాంటాక్ట్ ఫోర్స్ అంటాము. 2 or more ఆబ్జెక్ట్స్, 2 or more ఆబ్జెక్ట్స్ వితౌట్ కాంటాక్ట్ ఈచ్ అదర్ అంటే ఒకదానికొకటి కాంటాక్ట్ లేకుండా ఉండే బలాలనే మనం ఏమని పిలుస్తాము అంటే నాన్ కాంటాక్ట్ ఫోర్స్. 2 or more ఆబ్జెక్ట్స్ వితౌట్ కాంటాక్ట్ ఈచ్ అదర్, వితౌట్ కాంటాక్ట్ ఈచ్ అదర్, ఆ బలాలనే మనం ఏమని పిలుస్తామంటే నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. కాంటాక్ట్ అంటే స్పర్శించే బలం అంటే మనకు 2 ఉపరితలాలు మనకి ఏముండాలంటే కాంటాక్ట్లో ఉండాలమ్మా. నాన్ కాంటాక్ట్ అంటే 2 ఉపరితలాలు కాంటాక్ట్ లేకపోతే దాన్ని నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫస్ట్ వన్ మస్కులర్ ఫోర్స్ అమ్మ, మస్కులర్ ఫోర్స్. దీన్ని తెలుగులో ఏమని పిలుస్తాము అంటే కండర బలము అని పిలుస్తామమ్మా, కండర బలము. ఓకేనా. సెకండ్ వన్ చూసినట్లయితే ఫ్రిక్షనల్ ఫోర్స్ అమ్మ, ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే తెలుగులో మనం దీన్ని ఘర్షణ బలము అంటాం, ఘర్షణ బలము అంటాం.
సో ఇవి మనకి మస్కులర్ ఫోర్స్, అదేవిధంగా ఫ్రిక్షనల్ ఫోర్స్కి, మనకి కాంటాక్ట్ ఫోర్స్కి ఎగ్జాంపుల్ అమ్మ. అదే నాన్ కాంటాక్ట్ ఫోర్స్కి చూసినట్లయితే ఫస్ట్ వన్ మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే దీన్ని అయస్కాంత బలాలు అని చెప్తాం. అయస్కాంత బలాలు. తర్వాత రెండో పాయింట్ చూసినట్లయితే మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్, తర్వాత ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. దీన్ని స్థావర విద్యుత్ బలం అంటామమ్మా. స్థావర విద్యుత్ బలం అంటాం. మూడో చూసినట్లయితే గ్రావిటేషనల్ ఫోర్స్ అమ్మ. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ బలం అంటాం. గురుత్వాకర్షణ బలం. ఇవి మనకి కాంటాక్ట్ ఫోర్సు, నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అమ్మ. ఒకసారి చూడండి, కాంటాక్ట్ ఫోర్స్లో రెండు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఫ్రిక్షనల్ ఫోర్సు, మస్కులర్ ఫోర్సు. అదేవిధంగా మనకు నాన్ కాంటాక్ట్ ఫోర్స్లో మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సు, గ్రావిటేషనల్ ఫోర్స్ అని డిస్కస్ చేసుకున్నాం. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా మనకి ఫ్రిక్షనల్లో ఎఫ్ తీసుకోండి, మస్కులర్లో ఎం తీసుకోండి. కోడ్ ఏంటంటే గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా ఎఫ్ఎం అని గుర్తుపెట్టుకుంటే, ఎఫ్ అంటే ఫ్రిక్షనల్ ఫోర్సు, ఎం అంటే మస్కులర్ ఫోర్సు. ఇది మనకి ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే సింపుల్గా, అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీకు కోడ్ కావాలంటే సింపుల్గా ట్రిక్ కోడ్ ఏంటంటే జెమ్ అని గుర్తుపెట్టుకోవచ్చు, లేదా మెగా అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మెగా. ఎం అంటే మ్యాగ్నెటిక్ ఫోర్సు, ఈ అంటే ఎలక్ట్రిక్ ఫోర్సు, జి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. లేదు అంటే సింపుల్గా జెమ్ అని గుర్తుపెట్టుకోండి. జి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్, ఈ అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, ఎం అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఇవి మనకి నాన్ కాంటాక్ట్ ఫోర్స్లో రకాలు. ఇప్పుడు మనం మస్కులర్ ఫోర్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మీరు క్లియర్గా నోట్స్ రాసుకోండి. క్లియర్గా ఇప్పుడు వరకు చెప్పిన ప్రతిదీ నోట్స్ రాసుకుంటే మీకు లాస్ట్లో రివిజన్కి అనేది చాలా యూజ్ అవుతుంది. ఎవరైతే బాగా రాశారో వాళ్ళందరూ కూడా, ఎవరైతే బాగా ఈ నోట్స్ రాశారో కింద మనకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు నోట్స్ కూడా సెండ్ చేస్తే నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా యూజ్ఫుల్ అవుతుంది. ఇక్కడ మనకి కాంటాక్ట్ ఫోర్స్, నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అనేది క్లియర్ కదా. ఇప్పుడు మనం మస్కులర్ ఫోర్స్ అంటే ఏంటనేది డిస్కస్ చేద్దాం. కండర బలము అంటే మనకి ఏంటంటే కండరం పేర్లోనే ఉంచడమ్మ. కండర బలం అంటే కండరాల కదలిక వలన ఏర్పడే బలాన్ని కండర బలము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టైపోడ్ ఉందమ్మా. ఈ టైపోడ్ ఉంది. ఈ టైపోడ్ని నేను ఇలా పైకి ఎత్తాలి, లేదా ఇలా కిందకి దించాలి, లేదంటే ఈ మార్కర్ని నేను పైకి ఎత్తాలి, పైకి దించాలి. అంటే ఏం చేస్తున్నాను నేను, ఈ టైపోడ్ని లేదా దీన్ని నా కండ బలం ఉపయోగించి నేను దీన్ని ఇలా పైకి ఎత్తుతున్నాను. అంటే నా కండరాల కదలిక వలన ఇదేమైంది, పైకి ఎత్తడం కానీ దించడం కానీ జరిగింది. సో కండరాల కదలిక వలన ఏర్పడే బలాన్ని కండర బలము అంటాం. ద ఫోర్స్ రిజల్టింగ్ మూమెంట్ ఆఫ్ ది మజిల్స్ ఇస్ కాల్డ్ మస్కులర్ ఫోర్స్ అమ్మ. క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ మనం పల్లెటూరులో ఎద్దుల బళ్ళు అంట, అదేవిధంగా టైర్ బళ్ళు లేకపోతే ఎద్దుల బళ్ళు ఉంటాయి కదమ్మా. వీటిని ఎద్దుల మీద తీసుకెళ్తారు కదా. అంటే జంతువులకి ఎక్కువగా కండర బలం అవసరం అవుతుంది. జంతువులకి ఎక్కువ కండర బలం ఉంటుంది కాబట్టి ఆ బండి బరువు అంతా కూడా మోస్తుందంటే వాటికి కండర బలం ఎక్కువ ఉంది కాబట్టి. క్లియరా? మీరు బకెట్తో వాటర్ ఇలా తీసుకెళ్ళాలి. బకెట్తో వాటర్ తీసుకెళ్ళాలంటే ఏం చేస్తారు, మీ కండర బలం అనేది మీకు బలం ఉపయోగిస్తున్నారు కాబట్టి దాన్ని మస్కులర్ ఫోర్స్ లేదా కండర బలం అంటారు. ఒకసారి కండర బలము అంటే ఏంటంటే కండరాల కదలిక వలన ఏర్పడిన బలాలనే కండర బలము అంటారు. క్లియరా? ద ఫోర్స్ రిజల్టింగ్ మూమెంట్ ఆఫ్ మజిల్స్ ఇస్ కాల్డ్ మస్కులర్ ఫోర్స్. ఒకసారి డెఫినేషన్ కూడా రాస్తాను, మీరు క్లియర్గా రాసుకోండి. దీని నుండి ఈ ఫోర్స్ అనే టాపిక్ నుండి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి, చూసుకోండి. ఫస్ట్ వన్ ఏం చెప్పానమ్మా, మస్కులర్ ఫోర్స్ అన్నాను. ఈ మస్కులర్ ఫోర్స్ అంటే
కండర బలం. తెలుగులో చూసినట్లయితే కండరాలు కదలిక వలన ఏర్పడే బలాలని కండర బలము అంటాం. ఇంగ్లీష్లో చూసినట్లయితే ఈ ఫోర్స్ రిజల్టింగ్ due to motion of the లేదా movement of the muscles is called muscular force అమ్మా. క్లియరా? సింపుల్గా చిన్న డెఫినేషన్ ఈజీగా గుర్తుపెట్టుకోండి. సో దీని మీద ఎక్కువగా జస్ట్ అడిగితే కాంటాక్ట్ ఫోర్స్ అంటే మజిల్ ఫోర్సా లేదని అడుగుతారంటే. ఇంకా రెండోది ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫోర్సు ఫ్రిక్షనల్ ఫోర్స్ అమ్మ. ఫ్రిక్షనల్ ఫోర్స్ దీని మీద మనకి వెరీ వెరీ రిపీటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. తెలుగులో దీన్ని ఘర్షణ బలం అంటాం. ఒకసారి చూడండి, ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ మీద మొన్న రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కూడా క్వశ్చన్ రావడం జరిగింది. ఫ్రిక్షనల్ ఫోర్స్ లేదా ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ ఏ కాంటాక్ట్ ఫోర్స్. ఇది మనకి ఒక కాంటాక్ట్ ఫోర్స్. కాంటాక్ట్ అంటే రెండు ఉపరితలాలు ఒకదానికొకటి స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే ఏమవుతుందంటే ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది పుడుతుంది. తెలుగులో చూసినట్లయితే రెండు ఉపరితలాలు స్పర్శల వలన మనకి ఘర్షణ బలం పుడుతుంది. ద ఫ్రిక్షనల్ ఫోర్స్ అరైజ్ డ్యూ టు arise due to contact of the surface లేదా కాంటాక్ట్ బిట్వీన్ ద సర్ఫేస్. కాంటాక్ట్ ఆఫ్ ది సర్ఫేస్ అంటే మనకి ఏంటంటే రెండు ఉపరితలాల స్పర్శ వలన ఘర్షణ బలం అనేది పుడుతుంది. రెండు ఉపరితలాల స్పర్శ వలన మనకేమవుతుందంటే ఈ ఘర్షణ బలం అనేది పుడుతుందమ్మా. క్లియరా? నెక్స్ట్ ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ చూసినట్లయితే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది మోషన్. ఒకసారి ఇది మీకు అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, మనం నడుస్తున్నాము అంటే మనం ఫ్రీగా నడగలుగుతున్నాము అంటే ఏంటంటే మనకి ఫుట్కి ఫ్రిక్షనల్ ఫోర్స్, మనకి భూమికి అదేవిధంగా కాలికి మధ్యన ఫ్రిక్షన్ ఫోర్స్ యాక్ట్ అవ్వడం వల్లే మీరు ఫ్రీగా నడగలుగుతున్నారు. అదే మీరు ఒక అరటిపండు తొక్క మీద కాలు వేసారనుకోండి, ఏమవుతారు? పడిపోతారు. ఎందుకు? అక్కడ ఆ అరటిపండు తొక్కకి మీ కాలికి మధ్యన ఫ్రిక్షన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మీరు ఏమవుతున్నారు? జారి పడిపోతున్నారు. కానీ మీరు రెండు కాంటాక్ట్ మధ్యన అది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండడం వల్ల భూమికి మీ కాలుకి సరిగ్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండడం వల్లే మీరు ఏమవుతున్నారంటే ఫ్రీగా నడవగలుగుతున్నారు. మీరు ఇలాగా ఏమవుతున్నారు? నడుస్తున్నప్పుడు మనకి భూమి నుండి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఏమవుతుందంటే అక్కడ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ యాక్టెడ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది మోషన్. అంటే ఒక వస్తువు చలించే దిశకి ఘర్షణ బలం అనేది వ్యతిరేక దిశలో పనిచేస్తుందమ్మా. ఒకసారి చూడండి, ఒక వస్తువు చలించే దిశకు లేదా ప్రయాణించే దిశకు ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఆపోజిట్గా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా వెళ్తున్నారమ్మా, ఇలా వెళ్తుంటే ఇది మీరు మోషన్ అనుకోండి, మీరు ఇలా నడుస్తున్నారు, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇటు యాక్ట్ అవుతుందమ్మా ఆపోజిట్ టు ద మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద డైరెక్షన్ ఆఫ్ ది ఫ్రిక్షనల్ ఫోర్స్ always the direction of frictional force always opposite to the motion of the object.
మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకేనమ్మా, తెలుగులో చూసినట్లయితే నేను చెప్తాను, మీరు రాసేసుకోండి. ఘర్షణ బలం అనేది ఎల్లప్పుడూ వస్తువు చలించే దిశకు వ్యతిరేక దిశలో పనిచేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. క్లియరా? తర్వాత ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్లో మనకి టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఉన్నాయమ్మా. టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఏంటంటే 3 రకాలు. అవి ఏంటంటే స్టాటిక్ ఫ్రిక్షను, కైనెటిక్ ఫ్రిక్షను, రోలింగ్ ఫ్రిక్షను. స్టాటిక్ ఫ్రిక్షను, టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ చూసినట్లయితే టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ చూసినట్లయితే 3 రకాలు. ఒకటి స్టాటిక్ ఫ్రిక్షన్, అదేవిధంగా కైనెటిక్ ఫ్రిక్షన్, అదేవిధంగా రోలింగ్ ఫ్రిక్షన్. ఇవి 3 రకాలమ్మా. అయితే మనకి ఫ్రిక్షన్ అనే టాపిక్ అనేది ఇంకా వేరేగా ఇంకొక పెద్ద టాపిక్ ఉంది కాబట్టి ఈ ఫ్రిక్షన్ అనేది వేరే టాపిక్, మరొక క్లాస్ చెప్తాను. ఆ క్లాస్లో కంప్లీట్గా మనం ఫ్రిక్షన్ కోసం మేము మాట్లాడుకుంటాం. ఫ్రిక్షన్ అంటే ఏంటి, స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, కైనెటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, రోలింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, వీటిలో ఏది ఎక్కువగా పనిచేస్తుంది, ఈ ఫ్రిక్షన్ తగ్గించడానికి మార్గాలు ఏంటి, ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది, తక్కువ ఉంటే ఏం జరుగుతుంది అనేది ఫ్రిక్షన్ అనే టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్లో దీనికోసం డిస్కస్ చేస్తాం. ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రిక్షన్ ఇస్ ద కాంటాక్ట్ ఫోర్స్ అని గుర్తుపెట్టుకుంటారు. ఫ్రిక్షన్ ఇస్ ద కాంటాక్ట్ ఫోర్స్. ఓకేనా? ఫ్రిక్షన్ ఇవ్వలేదు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ వ్యతిరేక దిశలో ప్రయోగించబడుతుంది, వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. క్లియరా? తర్వాత ఇది మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ అమ్మ. ఇది కాంటాక్ట్ ఫోర్స్ గురించి. ఇక నాన్ కాంటాక్ట్ ఫోర్స్ కోసం చూసినట్లయితే నాన్ కాంటాక్ట్ ఫోర్స్లు ఎన్ని ఉన్నాయమ్మా? 3 ఉన్నాయి. అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిక్షనల్ ఫోర్స్కి మీకు డైలీ లైఫ్లో కనిపించేది చూడండి. ఒక బాల్ ఇసిరామా, బాల్ ఇసిరితే ఏమవుతుంది, కొంత దూరం అలా ప్రయాణించిన తర్వాత బాల్ అక్కడ ఆగిపోతుంది. అక్కడ బాల్ ఆగిపోతుందంటే బాల్కి ఉపరితలానికి మధ్యన ఉన్న బలాలు ఎందుకు ఆగిపోతుందంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్లనమ్మా. అదేవిధంగా మీరు నడుస్తున్నారంటే ఫ్రిక్షన్ ఫోర్సే కారణం. ఇలా నెంబర్ ఆఫ్ ఫ్రిక్షన్కి చాలా ఎగ్జాంపుల్స్ మీరు చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి చూసినట్లయితే నాన్ కాంటాక్ట్ ఫోర్స్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పానమ్మా నేను? ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని చెప్పాను. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏంటంటే అయస్కాంత బలము అని చెప్తాం తెలుగులో. అయస్కాంత బలం అంటాం. సింపుల్గా మీరు చూడండి, ఈ రెండు మ్యాగ్నెట్ అనుకోండమ్మా. ఈ మార్కరు మ్యాగ్నెట్ అనుకోండి. ఈ 2 మ్యాగ్నెట్లు అనుకుంటే ఈ 2 మ్యాగ్నెట్లు నేను ఇక్కడ ఈ దగ్గరికి ఎలా తీసుకొచ్చాను. సో ఈ రెండిట్లకి స్పర్శ లేకుండా ఈ 2 ఏం జరుగుతుంది, అట్రాక్షన్ జరుగుతుంది. ఇలా అట్రాక్షన్ జరుగుతుంది లేదా రిపల్షన్ జరుగుతుంది. లేదంటే ఒక మ్యాగ్నెటిక్ దగ్గర ఒక రూపాయి కాయిన్ తీసుకొచ్చాను, రూపాయి కాయిన్ తీసుకుంటే ఇలా దగ్గరలో పెట్టానమ్మా. అప్పుడు ఏమవుతుంది, ఈ రూపాయి కాయిన్ ఇలా అట్రాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ రూపాయి కాయిన్ దీనికి అట్రాక్ట్ అవ్వడానికి కానీ, లేకపోతే ఈ 2 మ్యాగ్నెట్ ఒకదానికొకటి అట్రాక్షన్ కానీ లేకపోతే రిపల్షన్ కానీ అవ్వడానికి, ఆకర్షణ కానీ వికర్షణ అవ్వడానికి ఈ 2 ఏమైనా కాంటాక్ట్లో ఉన్నాయా? కాంటాక్ట్లో లేదు. కాంటాక్ట్లో లేకపోయినా అవి మధ్యన పనిచేసే బలాలను ఏమని పిలుస్తారు అంటే నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అని చెప్తారు. స్పర్శించలేని బలాలని పిలుస్తారు. అంటే ఈ 2 ఆబ్జెక్టులు కాంటాక్ట్లో ఉండవు. ఒకదానికొకటి ఒక ఉపరితలం మీద మరొక ఉపరితలం ఉండదు. కానీ 2 మధ్యన ఏముంటుంది, ఒక బలం అనేది పనిచేస్తుంది. ఆ బలమే నాన్ కాంటాక్ట్ ఫోర్సు, అది అయస్కాంత బలం. మనం ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది మ్యాగ్నెటిక్ ఫోర్స్ కోసం డిస్కస్ చేస్తున్నాం. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎక్సర్ట్ మనకి ఏమవుతుందంటే ఒక మ్యాగ్నెటిక్ ఇంకో మ్యాగ్నెటిక్ అనేది అట్రాక్షన్ జరుగుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే సింపుల్గా ఒక మ్యాగ్నెటిక్ అనేది అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ సింపుల్గా చెప్పచ్చు. అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ 2 మ్యాగ్నెట్స్. ఓకేనా? అంటే అట్రాక్షన్ కానీ ఆకర్షణ లేదా వికర్షణ బలాలని మనం ఏమని పిలుస్తామంటే అయస్కాంత బలాలు అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2 దండాయస్కాంతాల మధ్యన
రెండు దండయస్కాంతాల మధ్య ఆకర్షణ ఆకర్షణ లేదా లేదా వికర్షణ బలాలనే అయస్కాంత బలాలు అంటారు. అయస్కాంత బలాలు అంటారు. క్లియరా? అయస్కాంత బలాలు అంటారు. ఇది మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ కోసం. మనకి మ్యాగ్నెట్ అనే లెసన్ వస్తుంది. ఆ మ్యాగ్నెట్ అనే లెసన్లో మనకి ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ కోసం కంప్లీట్గా డిస్కస్ చేస్తాం. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్లో చూసినట్లయితే లైక్ ఛార్జెస్ ఉంటాయి, అదేవిధంగా అన్లైక్ ఛార్జెస్ ఉంటాయి అమ్మ. లైక్ ఛార్జెస్, అన్లైక్ ఛార్జెస్. లైక్ ఛార్జెస్ అంటే ఏంటంటే మనకి ఒకే రకమైన ఆవేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. వీటి మధ్యన ఏ బలం పనిచేస్తుందమ్మా? ఈ ప్లస్ ఉంటే ఏమవుతుందంటే వికర్షణ బలాలు పనిచేస్తాయి. దీన్ని మనం ఏమని పిలుస్తాము అంటే రిపల్సివ్ ఫోర్స్ అని చెప్తారు, రిపల్షన్ అని చెప్తారు. అదే అన్లైక్ ఛార్జెస్ చూసినట్లయితే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ అంటే రెండు ఛార్జ్ ఒకదానికి వ్యతిరేక ఆవేశాలు, సమాన ఆవేశాలు, ఒకే రకమైన ఆవేశాల మధ్యన వికర్షణ బలాలు పనిచేస్తాయి. సజాతి ధృవాలు అంటారు. విజాతి ధృవాల మధ్యన ఏ బలం పనిచేస్తుంది అంటే ఆకర్షణ. అంటే అన్లైక్ ఛార్జెస్ ఉండి పాజిటివ్ నెగిటివ్ ఉంది. పాజిటివ్ నెగిటివ్ అంటే మనకి ఇక్కడ ఏ ఫోర్స్ ఉపయోగిస్తారు? ఆకర్షణ బలం అనేది పనిచేస్తుంది. అంటే అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. క్లియరా? ఇది మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఏ ఫోర్స్ అమ్మా? ఇది ఒక నాన్ కాంటాక్ట్ ఫోర్స్. క్లియరా? మ్యాగ్నెటిక్ ఫోర్స్ గురించి. తర్వాత మ్యాగ్నెటిక్ అనే ఒక లెసన్ వస్తుంది. ఆ లెసన్లో మనం కంప్లీట్గా ఒక పెద్ద టాపిక్ ఉంటుంది, దానికోసం మాట్లాడుకుందాం. జస్ట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ తర్వాత ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అమ్మ. స్థావర విద్యుత్ బలం అంటారు. స్థావర విద్యుత్ బలం అంటే మనకి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. దీన్ని స్థావర విద్యుత్ బలము అంటాం. ఏంటమ్మా ఈ స్థావర విద్యుత్ బలం ఎక్కడ చూస్తాము అంటే మనకి న్యూక్లియస్లో మనం చూస్తామంట ఈ స్థావర విద్యుత్ బలం. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫ్లక్స్ లేదా స్థావర విద్యుత్ బలం అనేది నాన్ కాంటాక్ట్ ఫోర్స్, స్పర్శలో లేని మనకి ఏంటంటే స్పర్శించలేని ఫోర్స్. ఏ ఫోర్స్ ఎగ్జైటెడ్ ఆన్ చార్జ్డ్ పార్టికల్ ఆర్ అన్చార్జ్డ్ పార్టికల్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. అంటే ఒక ఆవేశపూరితమైన వస్తువు పైన లేదా ఆవేశరహిత వస్తువు పైన ఏర్పడే బలాలనే మనం ఏమని పిలుస్తామంటే స్థావర విద్యుత్ బలం అని చెప్తాం. స్థావర విద్యుత్ బలం అంటే ఇవి ఎక్కడ మనం చూస్తామంటే న్యూక్లియస్లో చూస్తామమ్మా. ఎక్కడ చూస్తామంటే న్యూక్లియస్. మనకి ఎలక్ట్రాన్స్ ఎలా ఏమవుతాయంటే ఇలాగా ఇది మనకి న్యూక్లియస్ అమ్మ. ఇది కేంద్రకం చుట్టూ మనకి ఏం జరుగుతాయి? కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతాయి అమ్మ. ఇందులో మనకి ఏముంటాయి? ప్రోటాన్ ఉంటుంది, అదేవిధంగా న్యూట్రాన్ ఉంటుంది. ఇది మనకి ఎలక్ట్రాన్ అమ్మ. ఓకేనా? ప్రోటాను, న్యూట్రాను, అదేవిధంగా ఎలక్ట్రాను. మనకి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఈ న్యూక్లియస్లో మనకి ఏర్పడే ఫోర్స్ని మనకి ఏమని పిలుస్తామంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ని పిలవడం జరుగుతుంది. సో ప్రోటాన్కి న్యూట్రాన్కి మధ్యన బలాలని మనం న్యూక్లియస్ బలాలు అని చెప్తాం. ఇక్కడ రెండు రకాలు కులింబు మనకి ఏమంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, అదేవిధంగా మనకి కులింబు ఫోర్స్ అని కూడా ఉంటాయి. ఇది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే మనకి ఏ ఫోర్స్ ఎగ్జైటెడ్ బై చార్జ్డ్ పార్టికల్ ఆర్ అన్చార్జ్డ్ పార్టికల్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఓకే, ఒక వస్తువు పైన ఆవేశపూరితమైన ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే స్థావర విద్యుత్ బలం అంటాము. దీని మీద ఆవేశరహిత లేదా ఆవేశం ఉన్న ఛార్జర్ మీద ప్రయోగించబడే బలాలనే ఏమని పిలుస్తామంటే స్థావర విద్యుత్ బలం అని పిలవడం జరుగుతుంది. తర్వాత
మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అమ్మ. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే మనకి గురుత్వ త్వరణము అంటాం కదా. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే మనకి గురుత్వ త్వరణము అంటాం. గురుత్వాకర్షణ బలం అని చెప్తామమ్మా. గురుత్వాకర్షణ బలము అంటే మనకు చూడండి క్యాపిటల్ జీ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. అది విశ్వ గురుత్వాకర్షణ బలము. ఇక్కడ మనకి గురుత్వ త్వరణం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మార్కర్ని ఇలా వదిలేసాను. ఇలా వదిలిస్తే అది ఏమవుతుంది, కిందకి వెళ్తుంది. ఈ కిందకి వెళ్తుంది ఎందుకంటే భూమి నుండి మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్ ఆర్ థింగ్స్ ఫాల్ టువర్డ్స్ ద ఎర్త్ బికాజ్ ఎందుకు అంటే ఎర్త్ అనేది లాగేసుకుంటుంది. ఈ రకమైన బలాన్ని ఏమని పిలుస్తామంటే గ్రావిటేషనల్ బలం అని చెప్తాం. ఆబ్జెక్ట్ ఆర్ థింగ్ ఫాల్ టువర్డ్స్ ద ఎర్త్ డ్యూ టు ఎందుకు అంటే, లేదంటే బికాజ్ ఏమవుతుందంట, బికాజ్ ఇట్ పుల్స్ దెమ్. మనకి ఎర్త్ అనేది వాటిని లాగేసుకుంటుంది. ఈ బలం ఏమని పిలుస్తామంటే గ్రావిటేషన్ బలం అని చెప్తాం. ఈ గ్రావిటేషన్ బలం క్యాపిటల్ జీ అనే లెటర్తో ఇండికేట్ చేస్తే మనకి ఇక్కడ క్యాపిటల్ జీని మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అని పిలవడం జరుగుతుంది. మనకి ఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m1 m2, ఎఫ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/d², ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు m1 m2/d², ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ ఇంటూ m1 m2/d². ఇలా రావడం జరుగుతుంది ఈక్వేషను. దీని నుండి జీ కావాలి అంటే జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ d²/m1 ఇంటూ m2 అమ్మ. అంటే ఈ విధంగా మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ కోసం వస్తుంది. మనకి గ్రావిటేషన్ అనే ఒక లెసన్ వస్తుంది. నెక్స్ట్ క్లాస్ ఫ్రిక్షన్ అనే టాపిక్ చేస్తాను. నెక్స్ట్ గ్రావిటేషన్ అనే టాపిక్లో మనకి గ్రావిటేషన్ ఈక్వేషన్ ఎలా వచ్చింది, తర్వాత జీ వాల్యూ ఎంత ఉంటుందంటే 6.67 ఇంటూ 10⁻⁻11 ఫోర్స్కి న్యూటను, అదేవిధంగా రేడియస్కి మీటర్ స్క్వేర్, అదేవిధంగా కేజీ స్క్వేర్. ఇది మనకి వాల్యూ అమ్మ. 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్. ఇది మనకి దీని యొక్క క్యాపిటల్ జీ యొక్క వాల్యూ. మనకి గ్రావిటేషన్ అనే టాపిక్ వస్తుంది. ఆ గ్రావిటేషన్లో మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా. ఇది మనకి నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ కోసం. సో దీనికి లింక్డ్గా ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటంటే ప్రెషర్ అమ్మ. ప్రెషర్ అంటే పీడనము అని చెప్తాం. పీడనం అంటే ఏంటంటే ఒక పీడనం P ఈజ్ ఈక్వల్ టు బలము బై ఏమవుతుందంటే ఏరియా. పీడనము అంటే ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై యూనిట్ ఏరియానే మనం ఏమని పిలుస్తామంటే ప్రెజర్ అని చెప్తామమ్మ. ప్రెజర్ దీన్ని పీడనము అని చెప్తాం. పీడనము లేదా ప్రెజర్ P ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫోర్స్ బై యూనిట్ ఏరియా. తెలుగులో దీన్ని చూసినట్లయితే బలము బై వైశాల్యం అమ్మ. ఓకేనా. బలానికి యూనిట్ చూసినట్లయితే బలంకి యూనిట్స్ న్యూటన్ అమ్మ. తర్వాత వైశాల్యానికి యూనిట్స్ ఏంటంటే ఏరియా స్క్వేర్ కాబట్టి మీటర్ స్క్వేర్. అంటే ప్రెజర్కి యూనిట్స్ ఏమైందమ్మా, న్యూటన్ మీటర్ స్క్వేర్. యూనిట్స్ ఏంటంటే న్యూటన్ మీటర్ స్క్వేర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే కాకుండా మరొక యూనిట్ కూడా ఉంది. అదేంటంటే పాస్కల్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతున్నాడు పాస్కల్. నెక్స్ట్ ఇక్కడ మనకు చూడండి ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తున్నాను, P ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై యూనిట్ ఏరియా అని రాస్తున్నాను. ఇప్పుడు నాకు ఏరియా పెరిగితే ఏమవుతుంది, ప్రెజర్ తగ్గుతుంది. ఏరియా తగ్గితే ప్రెజర్ పెరుగుతుంది. మీరు ఇది లైవ్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ చూస్తారంటే రైల్వే స్టేషన్కి కానీ లేకపోతే బస్ స్టాప్ కానీ వెళ్తే అక్కడ కూలీలు ఏం చేస్తారు, మీరు ఇచ్చిన లగేజ్ను లేకపోతే బ్రీఫ్ కేసును కానీ ఏం చేస్తారు, తల మీద ఇలా మోసేటప్పుడు పైన ఒక పెద్ద క్లాత్ చుట్టి దాని మీద మనకి ఇలా పెడతారమ్మా. సో ఏం చేస్తారు, ఎక్కువ వైశాల్యం ఉండే విధంగా చేస్తారు. ఎందుకు అంటే
వాటి మీద మనకి ప్రెజర్ అనేది ఎక్కువ వైశాల్యం ఉన్నప్పుడు ప్రెజర్ పడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది మనకి ఒక బ్రీఫ్ కేస్ అనుకుందాం. బ్రీఫ్ కేస్ అనుకుంటే నేను ఇలా పెట్టుకున్నాను అనుకోండి, ఇలా పెట్టుకుంటే మనకి ఏమవుతుందంటే ఎక్కువ ప్రెజర్ అనేది నా మీద అప్లై అవుతుంది. ఎక్కువ ప్రెజర్ అప్లై అయినప్పుడు నేను దాన్ని మోయడానికి చాలా కష్టపడతాను. అదే ఇలా కాకుండా నేను ఇది ఈ విధంగా ఎక్కువ వైశాల్యం ఉన్న విధంగా ఇలా పెట్టుకున్నాను అనుకోండి, ఇలా పెట్టుకుంటే నేనేం చేయొచ్చు, ఫ్రీగా నడవగలుగుతున్నాను. అంటే ఇక్కడ ఎక్కువ ఏరియా ఉంటే ప్రెజర్ ఏమనంటే తగ్గుతుంది. అదే తక్కువ ఏరియా ఉందనుకోండి, తక్కువ ఏరియా ఉంటే నా మీద పడే ప్రెజర్ అనేది, పీడనం అనేది ఎక్కువగా ఉంటుంది. నా మీద ఎక్కువ పీడనం ఉంటే నేను ఫ్రీగా అంటే చక్కగా మూవ్ అవ్వలేను, చక్కగా నడవలేను. సో ఇది చూడండి. అందువల్లనే మీరు రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాప్లో కానీ ఆ కూలీలు ఏం చేస్తారు అంటే ఆబ్జెక్ట్ని ఎక్కువ వైశాల్యం ఉన్న విధంగా చేసుకుంటారు. క్లియరా? ఇది మనకి ప్రెజర్కి సంబంధించి. ఇక్కడ 2 రకాలైన ఇంకొక ఫోర్సెస్ కూడా ఉన్నాయి. అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అవేంటంటే సెంట్రిపిటల్ ఫోర్సు, అదేవిధంగా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అది కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు చూడండి. ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ లేదా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేవి మనకి ఇవి సర్క్యులర్ మోషన్లో వస్తాయమ్మా, సర్క్యులర్ మోషన్లో వస్తాయి. ఏంటి సెంట్రిపిటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే మనకి అభికేంద్ర బలము, అపకేంద్ర బలము అని మీరు ఇప్పటికే పేరు విని ఉంటారు. అభికేంద్ర బలము, అపకేంద్ర బలము అంటే ఏంటి మీరు లోవర్ క్లాస్లో నేర్చుకుంటారు. ఒకసారి దానికోసం డిస్కస్ చేద్దాం. సెంట్రిపిటల్ ఫోర్స్, సెంట్రిపిటల్ ఫోర్స్, సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే అభికేంద్ర బలం అంటాము. అభికేంద్ర బలము, అభికేంద్ర బలము. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే అపకేంద్ర బలం అమ్మ, అపకేంద్ర బలం, అపకేంద్ర బలం. ఏంటి ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే? సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే, సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే the force act towards the center, that force is called centripetal force. అంటే కేంద్రం వైపు ఆ బలం పనిచేస్తే ఆ బలాన్ని మనం సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. తెలుగులో చూసినట్లయితే నేను డెఫినేషన్ చెప్తాను, మీరు రాసుకోండమ్మా. ఒక స్థిరమైన అక్షం చుట్టూ వృత్తాకార మార్గంలో ప్రయాణించినప్పుడు కేంద్రం వైపుకి పనిచేసే బలాలనే అభికేంద్ర బలము అంటారు. అభికేంద్ర బలం. ఒకసారి చూడండి. ఒక స్థిరమైన అక్షం చుట్టూ వృత్తాకార మార్గంలో ప్రయాణించినప్పుడు కేంద్రం లోపలికి లేదా కేంద్రం వైపుకి పనిచేసే బలాలనే మనం అభికేంద్ర బలం అని చెప్తారు. ఇంగ్లీష్లో చూసినట్లయితే ద ఫోర్స్ యాక్టింగ్ towards the force act towards the center is called centripetal force అమ్మ. సెంట్రిపిటల్ ఫోర్స్ అని అనడం జరుగుతుంది. సెంట్రిపిటల్ ఫోర్స్ సింపుల్గా చూడండి, మీకు ఈజీగా అర్థం కావాలంటే సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే కేంద్రం వైపు బలం పనిచేయాలి. సెంట్రిఫ్యూగల్ అంటే దీనికి ఆపోజిట్. ఒక స్థిరమైన అక్షం చుట్టూ వృత్తాకార మార్గంలో ప్రయాణించినప్పుడు కేంద్రం అవతల వైపుకి లేదా కేంద్రం వెలుపల వైపుకి పనిచేసే బలాలనే అపకేంద్ర బలము అని పిలవడం జరుగుతుంది. ఒకసారి డెఫినేషన్ చూడండి. ఒక స్థిరమైన అక్షం చుట్టూ వృత్తాకార మార్గంలో ప్రయాణించినప్పుడు కేంద్రం అవతల వైపుకి పనిచేసే బలాలనే అపకేంద్ర బలము అని చెప్తాం. ద ఫోర్స్ యాక్ట్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఇస్ కాల్డ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ద ఫోర్స్ యాక్ట్ అవే ఫ్రమ్ ది సెంటర్ is called centrifugal force. కేంద్రం అవతల వైపుకి పనిచేసే బలాలనే అపకేంద్ర బలం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి అమ్మా, ఈక్వేషన్ ఇంపార్టెంట్ చూసినట్లయితే f of c is equal to mv square by r అమ్మ.
ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఎఫ్ ఆఫ్ సి అంటే సెంట్రిపిటల్ ఫోర్స్. ఎఫ్ ఆఫ్ సి అంటే సెంట్రిపిటల్ ఫోర్స్. ఎం అంటే మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఎం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే ద్రవ్యరాశి అంటారమ్మా, ద్రవ్యరాశి అని పిలుస్తారు, ద్రవ్యరాశి. తర్వాత వి అంటే లీనియర్ స్పీడ్ అమ్మా, లీనియర్ స్పీడ్ అంటే రేఖీయ వేగము అంటారు, రేఖీయ వేగము. ఆర్ అంటే రేడియస్ అమ్మ, ఆర్ అంటే రేడియస్ అంటే వ్యాసార్థము అని పిలవడం జరుగుతుంది, వ్యాసార్థము. క్లియరా? ఇది మనకి ఈక్వేషన్. ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్. అదే సెంట్రిఫ్యూగల్లో చూసినట్లయితే సెంట్రిఫ్యూగల్లో మనకి ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంవి స్క్వేర్ బై ఆర్ అమ్మ. ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంవి స్క్వేర్ బై ఆర్. ఇక్కడ మైనస్ దేనికి ఇండికేట్ చేస్తుంది? ఇక్కడ అవే ఫ్రమ్ ద సెంటర్ అన్నాను కదా, అవే ఫ్రమ్ ద సెంటర్ అంటే ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ మైనస్ సింబల్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఆపోజిట్ డైరెక్షన్, వ్యతిరేక దిశని, ఆపోజిట్ డైరెక్షన్, వ్యతిరేక దిశని సూచిస్తుంది, వ్యతిరేక దిశ. ఎం అంటే ద్రవ్యరాశి, వి అంటే రేఖీయ వేగము, ఆర్ అంటే వ్యాసార్థం. సేమ్. క్లియరా? సెంట్రిపెటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అదేవిధంగా ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది ఏంటంటే రియల్ ఫోర్స్ అమ్మ, నిజ బలము. సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది ఏంటంటే రియల్ ఫోర్స్, నిజ బలము. అదే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ చూసినట్లయితే దీన్ని సూడో ఫోర్స్ అని పిలవడం జరుగుతుంది. సూడో ఫోర్స్ లేదా ఇమేజినరీ ఫోర్స్ అమ్మ, సూడో ఫోర్స్ లేదా ఇమేజినరీ ఫోర్స్. దీన్నే ఏమని పిలుస్తాము అంటే ఇది నిజ బలం కాదు, ఇది మిథ్యా బలం. ఏమని పిలుస్తాము అంటే మిథ్యా బలం. క్లియరా? ఇది నిజ బలం, రియల్ ఫోర్స్. ఇది సూడో లేదా ఇమేజినరీ ఫోర్స్. ఇది క్లియరా? డెఫినేషను, ఈక్వేషను, రియల్ ఫోర్స్ ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే మనకి ఎగ్జామ్లో ఇది రియల్ ఫోర్స్ లేకపోతే సూడో ఫోర్స్ అనేది అడుగుతుంటాడు, ఒకసారి ఈక్వేషన్ అడుగుతుంటాడు. అయితే ఒకసారి మనకి సెంట్రిపెటల్ ఫోర్స్కి అప్లికేషన్స్ అడుగుతాడు. రియల్ లైఫ్లో ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ని మనం ఎక్కడ చూస్తాము అంటే సెంట్రిపెటల్ ఫోర్స్ అభికేంద్ర బలము అంటే కేంద్రం వైపు పనిచేసే బలాలు అన్నాను కదా. సింపుల్గా ద మోషన్ ఆఫ్ ది మూన్ అరౌండ్ ద ఎర్త్ అంటే చంద్రుడు భూమి చుట్టూ తిరగడం, అదేవిధంగా భూమి సూర్యుడి చుట్టూ తిరగడం. ద మోషన్ ఆఫ్ ది మూన్ అరౌండ్ ద ఎర్త్, ద మోషన్ ఆఫ్ ది ప్లానెట్స్ అరౌండ్ ద సన్ అంటే గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగడం. ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సెంట్రిపెటల్ ఫోర్స్కి ఎగ్జాంపుల్ అమ్మ. అది అడుగుతుంటాడు. ఒకసారి అది క్లియర్గా రాస్తాను, మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ వరకు క్లియర్ కదా మీకు? ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్, ఇక్కడ మైనస్ ఎంవి స్క్వేర్ బై ఆర్. క్లియరా? నెక్స్ట్, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఈ కంటెంట్ అంతా, ఈ క్లాస్ అనేది మీరు ఒకసారి తెలుగులో కానీ లేకపోతే ఎన్సెట్ బుక్స్లో చదవాలి అనుకుంటే మీకు 8th క్లాస్లో ఉంటుందమ్మా. 8th క్లాస్ ఎన్సీఆర్టీలో ఫోర్స్ అండ్ ప్రెజర్, బలము మరియు పీడనం అనే టాపిక్లో ఈ కంటెంట్ అంతా ఉంటుంది. ఒకసారి మీరు అదే బుక్ని చదవచ్చు. ఇక్కడ మనకి సెంట్రిపెటల్ ఫోర్స్కి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద మోషన్ ఆఫ్ ది మూన్ అరౌండ్ ద ఎర్త్. చంద్రుడు భూమి చుట్టూ తిరగడం అది దేనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సెంట్రిపెటల్ ఫోర్స్. అదేవిధంగా ద మోషన్ ఆఫ్ ది ఎర్త్ అరౌండ్ ద సన్, ద మోషన్ ఆఫ్ ది ఎర్త్ అరౌండ్ ద సన్
అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడం ఏంటంటే దేనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సెంట్రిపెటల్ ఫోర్స్. గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగడం అవి దేనిలోకి వస్తాయి అంటే మనకి సెంట్రిపెటల్ ఫోర్స్కి వస్తాయి. అదేవిధంగా ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్, ఇవన్నీ కూడా మనకి సెంట్రిపెటల్ ఫోర్స్కి ఎగ్జాంపుల్స్. క్లియరా? నెక్స్ట్ ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్లో చూసినట్లయితే మనకి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇది సెంట్రిఫ్యూగల్ అంటే కేంద్రంకి దూరంగా పనిచేస్తుంది కదా ఈ ఫోర్సు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాషింగ్ మిషన్, వర్కింగ్ ఆఫ్ వాషింగ్ మిషన్, వర్కింగ్ ఆఫ్ వాషింగ్ మిషన్, వాషింగ్ మిషన్, వాషింగ్ మిషన్. మనకి వాషింగ్ మిషన్లో ఏ ప్రిన్సిపల్ ఉంటుందంటే ఏ ఫోర్సులు పనిచేస్తాయి అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది పనిచేయడం జరుగుతుందమ్మా. అభికేంద్ర బలాలు అనేవి మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అనేవి యాక్టివ్ అవుతుంది. అదేవిధంగా మనకి లాండ్రీ, వర్కింగ్ ఆఫ్ లాండ్రీ, వర్కింగ్ ఆఫ్ లాండ్రీలో కూడా ఏదంటే ఏ బలాలు పనిచేస్తాయి అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ పనిచేస్తాయి. తర్వాత వర్కింగ్ ఆఫ్ సెంట్రిఫ్యూజ్, సెంట్రిఫ్యూజ్లో మనకు కూడా ఏ ఫోర్స్ పనిచేస్తాయి అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ పనిచేయడం జరుగుతుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అదేవిధంగా మనకి బటర్ సపరేటెడ్ ఫ్రమ్ ది బటర్ మిల్క్, బటర్ సపరేటెడ్ ఫ్రమ్ ది బటర్ మిల్క్, బటర్ సెపరేటెడ్ ఫ్రమ్ ది బటర్ మిల్క్, బటర్ మిల్క్ అంటే మనకి బటర్ మిల్క్ సెపరేషన్లో కూడా ఏ ప్రిన్సిపల్ అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. హనీ సెపరేటెడ్ ఫ్రమ్ ది హనీ బీన్స్, తేనె పట్టు నుండి తేనె తీయడం. హనీ సెపరేటెడ్ ఫ్రమ్ ది హనీ బీన్స్, తేనె పట్టు నుండి తేనె తీయడం. అదేవిధంగా ఆల్కహాల్ సెపరేటెడ్ ఫ్రమ్ ది మొలాసిస్, మనకి ఆల్కహాల్ని మొలాసిస్ నుండి వేరు చేయడం కూడా ఏ ఫోర్స్ అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఒకసారి రెండు కూడా క్లియర్గా చెప్తాను చూడమ్మా. సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే మనకి కేంద్రం వైపు పనిచేయాలి, అదేవిధంగా సెంట్రిఫ్యూగల్ అంటే కేంద్రం అవతల వైపు పనిచేయాలి. మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ మీద ఎక్కువ అడుగుతుంటాడు. వర్కింగ్ ఆఫ్ వాషింగ్ మిషన్ పనిచేయడంలో మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ పనిచేస్తుంది. వర్కింగ్ ఆఫ్ లాండ్రీలో, అదేవిధంగా సెంట్రిఫ్యూజ్లో, అదేవిధంగా బటర్ సపరేటెడ్ ఫ్రమ్ ది బటర్ మిల్క్, హనీ సపరేటెడ్ ఫ్రమ్ ది హనీ బీన్స్, అదేవిధంగా ఆల్కహాల్ సెపరేటెడ్ ఫ్రమ్ ది మనకి మొలాసిస్. ఇవన్నీ కూడా మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్కి ఎగ్జాంపుల్. మనం నెక్స్ట్ క్లాస్లో ఫ్రిక్షన్ అనే టాపిక్ కోసం మాట్లాడదాం. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.